ఏదైతే తూర్పు కాపులకు ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా 3 జిల్లాల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థినులకు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన ఓబీసీ రిజర్వేషన్ కేంద్రానికి సంబంధించిన ఓబీసీ రిజర్వేషన్ మాకు అప్లికేబుల్ కావడం లేదంటే దశాబ్దాలుగా దీని మీద మరి ప్రతి జిల్లాలో కలెక్టర్ గారి దగ్గరికి పోయి మరి మా సమస్య మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో 2023లో హీరింగ్ పోయింది ఎన్సీబీసీకి. మరి హీరింగ్ పోయినప్పుడు కూడా దీన్ని అక్కడి నుంచి సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కి రెఫర్ చేయడం జరిగింది. మా సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎన్సీబీలో పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే జేఈ మెయిన్స్ కానీ ఐఐటి కానీ ఇటువంటి కేంద్రానికి సంబంధించిన విద్యకు సంబంధించిన ఏదైతే ఇబ్బందులకు రిజర్వేషన్ సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి మరి దానికి సంబంధించిన న్యాయం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఈ తరహాగా ఏదైతే జాతి పుట్టిన చోట రిజర్వేషన్ ఏదైతే అప్లికేబుల్ అవుతుందో మరి ఆ జాతి పుట్టిన చోట నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే వలస సర్టిఫికేట్ తెచ్చుకుంటే జాతి పుట్టిన చోట ఉన్న కులం ఏదైతే అక్కడ రిజర్వేషన్ ఉందో అది ఇక్కడ కూడా అప్లికేబుల్ అయ్యేలాగా మరి గతంలో వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏలూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి తేవడం జరిగింది. కాబట్టి అదే వెసులుబాటు ఈ కాకినాడ జిల్లాలో కూడా ఇచ్చే విధంగా మరి కలెక్టర్ గారిని కోరడానికి మరి మేమంతా రావడం జరిగింది. ఏదైతే మరి మైగ్రేషన్ సర్టిఫికేట్ వెసులుబాటుగా తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి మరి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఓబీసీ అనేది నేషనల్ ఇష్యూ అండి. ఏదైతే విద్యార్థులు ఉన్నారో మరి వాళ్ళు పడుతున్న బాధల్ని గ్రామ స్థాయిలో చూడలేక ఈ రోజున ఉవ్వెత్తున మరి మేమంతా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో ఏదైతే కూటమి ఉందో కూటమి ప్రభుత్వంలో తీసుకెళ్లి ఆ కూటమి ప్రభుత్వం కూడా ఓబీసీ చేయించే విధంగా ఎన్సీబీసీలో మాట్లాడి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చేయాలని మేము కోరుకున్నాం. ఈ రాష్ట్రంలో ఏదైతే 15,16,000 మంది జనాభాగా తప్పుడుగా ఈ స్టేట్ గవర్నమెంట్ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చూపించడం జరిగింది. మా జనాభాని తక్కువ చేసి చూపించడం జరిగింది. మరి మా జనం సుమారుగా 40 లక్షల జనం ఉంటే ఇక్కడ మమ్మల్ని 15 లక్షలు చేసి చూపించడం, రాబోయే కార్పొరేషన్ నిధులను కూడా తగ్గించే ప్రక్రియ దీనివల్ల జరుగుతుందని మా జనం మా కుల ప్రాతిపదికన మా జనం ఎంతమంది ఉన్నారో ఒక కమిటీని వేసి కులగణన జరగాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. మా 40 లక్షల మంది జనానికి కులగణన ఉంటేనే కార్పొరేషన్ నిధులు కూడా గ్రామ స్థాయికి అందరికి చేరుకుంటాయని అలాగే ఓబీసీ మీద కూడా ఇక్కడి నుంచే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎన్సీబీసీకి పంపించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏ ప్రభుత్వం ఉన్నా మా జాతి ఓటింగ్ ని వాడుకున్నాం తప్ప రాజకీయ లబ్ధి కానీ లేదా కుల లబ్ధి కానీ లేదా రిజర్వేషన్ లబ్ధి కానీ చేకూరిన పరిస్థితి దశాబ్దాలుగా మరి మా ఈ ప్రాంతాల్లో మేము వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ప్రతినిధుల్ని ఈ ప్రభుత్వం తయారు చేయాలి. మేము వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాం కాదు, మాకు ఇక్కడ ప్రతినిధులను తయారు చేస్తే ఆ ప్రతినిధులతోనే మేము ఢిల్లీ పోయే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురావాలని మరి మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యక్షులు పైలా బోస్ గారు దేనికి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మరి వారు కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన కూడా తీసుకొని మరి ఎన్సీబీసీకి త్వరలో వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నాం. ఖచ్చితంగా మా డిమాండ్ ని తీర్చాలని కోరుకుంటున్నాం. నా పేరు లోపింటి చిరంజీవి అండి.